రైట్. సురేంద్ర నాయుడు గారు, మీ రెండో జాబితా రిలీజ్ అయిన తర్వాత మీ పార్టీలో ఒక కల్లోలమే. నేనైతే ఫస్ట్ జాబితా తర్వాత అయితే పెద్దగా చూడలేదు, బట్ రెండో జాబితా రిలీజ్ తర్వాత మాత్రం పెద్ద ఎత్తున చాలా చోట్ల వ్యతిరేక పవనాలు వస్తూ ఉన్నాయి. ఇది మీ పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి లేదా, మీ కూటమిని? సురేంద్ర నాయుడు గారు సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర నాయకులకి, అదేవిధంగా ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఈరోజు ఇదే పెద్ద సమస్య ఏం కాదు సార్. పుల్లారావు సార్ చెప్తున్నారు, కానీ అది కొన్ని పెద్ద పార్టీగా ఉండేటప్పుడు గెలుస్తుంది, ఈ పార్టీ రూలింగ్ లేక వస్తుంది ఈ పార్టీ అన్నప్పుడు కొన్ని ఇలాంటివి ఉంటాయి. మనం రూలింగ్ లేక వచ్చేటప్పుడు మనం ఎమ్మెల్యేగా కాలేకపోతున్నాము, మన సీటు వెళ్ళిపోతా ఉంది అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. ఆ బాధ, ఈ ఆవేశంలో విచక్షణ కోల్పోతారు. విచక్షణ కోల్పోయి ఏదో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత మళ్ళా కూల్ అయిన తర్వాత అయ్యో నేను పొరపాటు చేసినానే అని సర్దిద్దుకుంటారు. ఇవన్నీ మామూలు పార్టీలు. తెలుగుదేశం పార్టీలో నేను దాదాపు 30 సంవత్సరాల నుండి చూస్తున్నా. 30 సంవత్సరాల్లో కూడా ప్రతిసారి కొన్ని దగ్గరలో అసలు ఇప్పుడు పొత్తు పెట్టుకొని 30 సీట్లు అనుకుంటాం. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా 175 సీట్లలో కానీ, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 275లో కూడా ఇట్లా అనౌన్స్ చేసినప్పుడు కొన్ని దగ్గరలు జరిగాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 క్యాండిడేట్లు ఉండేటప్పుడు నాకు వస్తుంది అని చెప్పి జరిగేటప్పుడు చిన్న జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఒక 4-5 రోజుల్లో సర్దుమనుతాయి. అది పెద్ద ఇష్యూ అని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఇలాంటి ఇష్యూలు జరగకూడదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కూకట్ట వేత కూడా పెరికేయాలనుకున్నప్పుడు అన్ని ఏ గుర్తైనా ఒకటే. మనకు సైకిల్ గుర్తైనా, గ్లాసు గుర్తైనా, కమలమైనా ఏ గుర్తైనా ఒకే పోరాటం చేయాలి, ఒకే విధంగా పనిచేయాలి. నిజమైన కార్యకర్త, ఏ పార్టీకి చెందిన కార్యకర్త అయినా కూడా నిజమైన కార్యకర్త అయితే సైకిల్ పార్టీలో ఉన్నా కూడా గ్లాస్ వచ్చినా లేదు కమలం వచ్చినా సైకిల్ కోసం నేను ఏ విధంగా పనిచేశానో అదే విధంగా 2 గుర్తులు వచ్చినా పనిచేయాలి. మన మధ్య ఇక్కడ ఉండేది గుర్తులు మాత్రమే. కానీ సురేంద్ర నాయుడు గారు సరే, ఇటువంటి రియాక్షన్స్, రిపల్షన్స్ రాకుండా ముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీ పార్టీ రెండు పార్టీల అధినాయకత్వం ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. అది మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆశావాహులు అనేది వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆవేశం అనేది ఉంటుంది. కొన్ని దగ్గరలో మనం ఎన్ని జాగ్రత్తలను తీసుకునేది ఆవేశము ఉండేటప్పుడు ఆశావాహుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది కొత్త కాదు, పెద్దలు వారికి తెలుసు. ఇప్పుడు పుల్లారావు అనకు కానీ, అదే బీజేపీ అన్న అందరికి కూడా తెలుసు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని. కానీ మన చెయ్యి దాటిపోకుండా మనం దాన్ని సమూలంగా అణిసివేసి మిత్ర ధర్మాన్ని పాటించాలి. ఎక్కడైతే తెలుగుదేశం క్యాండిడేట్ నిలబడతారో అక్కడ బీజేపీ కానీ, అదే విధంగా జనసేన కానీ సపోర్ట్ చేయాలి. అదే విధంగా బీజేపీ నిలబడే దగ్గర జనసేన, తెలుగుదేశం నిలబడేటప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి. ఒక మామూలు వ్యక్తికి టికెట్ ఇస్తే, సురేంద్ర గారు, ఒక మామూలు వ్యక్తికి టికెట్ ఇస్తే అది కాదంటంలో తప్పులేదు. కానీ ఒక మిత్రపక్షం పార్ట్నరు, బలమైన పార్ట్నర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఒక టికెట్ పలానా చోట నుంచి పోటీ చేస్తానంటే ఆ టికెట్ కూడా కేటాయించే పరిస్థితి లేకుండా, అంటే ఇన్ సెన్స్ అంటే వెల్కమ్ చేసే పరిస్థితి లేకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ఖచ్చితంగా అక్కడ వర్మ గారిది తప్పే. దాంట్లో నిర్మోహమాటంగా చెప్తా, నేను కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్తగా నిర్మోహమాటంగా చెప్తా, తప్పు చేయకూడదు అట్లా. మన కోసం ఎంతో చేశారండి వాళ్ళు, మన కోసం వచ్చారు పార్టీలోకి, మన పార్టీతో కూడా కలిసి పనిచేయడానికి వచ్చారు, పనిచేశారు. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్ ను మనం ఏ విధంగా ఆహ్వానించాలా? నేను లైవ్ లో ఈ విధంగా మాట్లాడకూడదో కానీ ఖచ్చితంగా ఇది వెళ్ళాలా, ప్రజల్లోకి వెళ్ళాలా. ఎక్కడైనా కానీ ఈ విధంగా తెలుగుదేశం నాయకులు కానీ, అదే విధంగా వేరే బీజేపీ కానీ, జనసేన కానీ కార్యకర్తలు ఈ విధంగా ఉంటే దీన్ని ఖచ్చితంగా ఒక పరిణామంగా తీసుకోవాలా, ఒక ఆదర్శంగా తీసుకోవాలా, ఖచ్చితంగా దీన్ని ఖండించాలా. ఎందుకంటే ఈరోజు ఒక రాక్షసునితో మనం పోరాటం చేస్తున్నాం. రాక్షసునితో పోరాటం చేసేటప్పుడు ఆ రాక్షసుని మనకుండే ఉమ్మడి అజెండా ఏంది? ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది ఉండకూడదు. ఏ గుర్తైనా ఫ్యాన్ గుర్తు అనేది ఉండకూడదు.
మన ముందు 4 గుర్తులు ఉన్నాయంటే సైకిల్, కమలము, గ్లాసు. ఈ 3 గుర్తులు ఎక్కడున్నా కూడా ఆ 3 గుర్తులు గుడ్డిగా పనిచేయాలి. ఫ్యాన్ గుర్తు అనేది కనపడిస్తే ఆ ఫ్యాన్ గుర్తు లేకుండా చేసేదానికి ఈ రాష్ట్రంలో మనం పొత్తులు పెట్టుకున్నాం. దానికోసం మనం పనిచేయాలి. ఏమవుతుందండి? కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటే సురేంద్ర గారు, సురేంద్ర రెడ్డి గారు, ఇలాంటి పరిస్థితులు ఉంటే మీరు ఏదైతే లక్ష్యాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారో ఫ్యాన్ ని కనిపించకుండా చేస్తాం, తరిమి కొడతామని, అది లక్ష్యం నెరవేరదామా ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇవే కొనసాగితే? ఏమి లేదు సార్, ఏమి లేదు. ఇవన్నీ కూడా 2 days లేదంటే 3 days అంతే. 2-3 days లో టోటల్ ఇవన్నీ కూడా సైలెంట్ అవుతారు. ఎవరైతే ఈ రోజు ఆ ఫ్లెక్సీలు కాల్చినారో, పాంప్లెట్ కాల్చినారో వాళ్ళే రేపు జనసేన జెండా పట్టుకుంటారు, గ్లాస్ గుర్తు ఓటేయమని చెప్పి పనిచేస్తారు, క్యాంపెయిన్ చేస్తారు. ఇది మీరు రాసి పెట్టుకొని కావాలని నేను చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళు 3 days తర్వాత మళ్ళా కథన రంగంలోకి దిగుతారు. బోడే ప్రసాద్ లాంటి కమిటెడ్ నేత కూడా, కమిటెడ్ లీడర్, కమిటెడ్ వర్కర్ కూడా పార్టీ అధినాయకత్వం తప్పట్టారు. సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉంటే నాకు టికెట్ ఇవ్వలేదని ఆయన చాలా బాధపడుతున్న పరిస్థితి. బోడే ప్రసాద్ లాంటి కమిటెడ్ లీడర్. ఇప్పుడు బోడే ప్రసాద్ లాంటి కమిటెడ్ లీడర్ బాధపడతారు, తప్పు లేదు, బాధపడచ్చు. కానీ మన లక్ష్యం కావాలి కదా సార్. మనం ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించేటప్పుడు 2 పార్టీలు కలిసి మనతో వచ్చేటప్పుడు మనం ముందుకెళ్లేటప్పుడు కొన్ని దగ్గర త్యాగాలు చేయాలా. ఆ త్యాగం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా రేపు పెద్దపేట ఉంటది. ఈ రోజు ఎవరైతే త్యాగం చేస్తున్నారో సీట్ కోల్పోయి 2019లో అధికారం కోల్పోయిన తర్వాత కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళు, కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, చేసుంటారు. ఈ రోజు అలయన్స్ వచ్చిన తర్వాత 1-2 దగ్గర ఈ మాట జరుగుతుంది. మనం అందరూ, మీరే కాదు, అందరూ చాలా మంది కష్టపడ్డారు. 2019 నుండి ఈ రాక్షసులతో పోరాటం చేసి పార్టీని ఈ రోజు నిలబెట్టామంటే 23 సీట్లు వచ్చిన పార్టీని ఈ రోజు మళ్ళీ అధికారం వచ్చే స్థాయికి తీసుకొచ్చాము. అధికారం మందే అనే స్థాయికి తీసుకొచ్చారు అంటే కార్యకర్తలు పనిచేశారు, నాయకులు పనిచేశారు, అందరూ చేశారు. కానీ ఇంతవరకు మనం పార్టీని ఉనికిని కాపాడుకోవడం పనిచేశాం. ఈ 40 రోజులు మనం పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. రైట్. పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఎన్నో పదవులు ఉన్నాయి, ఎన్నో నామినేటెడ్ పదవులు ఎన్నో ఉంటాయి. అవి స్థానిక సంస్థల పదవులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, ఎన్నో కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. ఈ పదవులన్నీ కూడా ఖచ్చితంగా మనకందరికి వస్తాయి. ఏ పార్టీ ఈ 3 పార్టీల్లో కూడా ఎవరైతే నాకు సీట్ రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి, దండిగా ఉన్నాయి పదవులు. కాబట్టి ఇవన్నీ 3 days సార్, నేను చెప్తున్నాను, మీరు ఈ రోజు రాసి పెట్టుకోండి. 3 days లేదా 4 days లోపల చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా టాలరేట్ చేయరు, అందరినీ పిలిపిస్తారు, మాట్లాడతారు. వాళ్ళకు కూడా ఒక సముచిత స్థానం కల్పించే దిశగా వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ఏదైతే మనం అనుకున్న లక్ష్యం